హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ పప్పుచారు చేస్తుంది. పప్పుచారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మమ్మీ గ్లాస్ పప్పు తీసుకున్నా. ఇది మంచిగా కడిగి ఉడకబెడతా. కడిగిన కొంచెం అంత పసుపు వేస్తా. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నా, తొందరగా ఉడుకుతుంది. ఓకే, చింతపండు నానేస్తా. చూసారు కదా, కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని పప్పును ఉడకబెట్టుకుందాం. ఇంత ఫ్రెండ్స్, ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. ఎందుకంటే పప్పుచారుకు చింతపండు అనేది చాలా ముఖ్యం కదా. ఫ్రెండ్స్, పప్పు మంచిగా ఉడికింది చూసారు కదా. తర్వాత మనకు కొద్దిగా నువ్వులు, మెంతులు, జీలకర్ర అనేది పౌడర్ చేసుకోవడానికి మమ్మీ వేయించుకుంది. తర్వాత కుక్కర్ పెట్టుకుంది. కుక్కర్లో ఇప్పుడు ఏం వేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేసి ఎలా చేయాలని నేను మమ్మీ చూసి మీరు కూడా అదే విధంగా చేసుకోండి. చాలా బాగా వస్తుంది. ఎందుకంటే సాంబార్ కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మీరు కూడా అదే విధంగా వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ చూసారు కదా, అదే విధంగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మీకు ఏం కావాలి ఏంటి అని నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. క్యారెట్ వేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు. అన్ని నేను ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి మమ్మీ కూడా ఎలా చేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు పోపులో వేస్తున్నా. కుక్కర్లో వేస్తుంది కదా, చూడండి మీరు కూడా ఇదే విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది నాకు సాంబార్ అనేది. ఇలాగా ఆల్రెడీ వేడైంది కాబట్టి తొందరగా మనకు మగ్గిపోయాయి. ఒక తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి మమ్మీ వేసుకుంటుంది. తర్వాత మినపాయలు, టమాటాలు, పుదీనా, కరివేపాకు మొత్తం అందులో ఇంట్లో ఉన్న ఐటితోటే చేస్తున్నా నేను. క్యారెట్, ఆనపకాయలు, ముల్లంగి అన్నీ వేయచ్చు. కానీ నేను అవన్నీ నేను మీ అందరూ అడుగుతున్నారని మమ్మీని తొందరగా చేస్తున్నాను. చూడండి, వీటితో పాటు బాగా చేసుకోవచ్చు అనేది మనకు సాంబార్ అనేది. ఇలా కలుపుకోవాలి. చూడండి, అన్ని ఆయిల్ వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గితే చూసాను ఎలా ఉంటుందని. చూసిన ఫ్రెండ్స్, ఇలాగ మంచిగా కలుపుకోవాలి మనం. ఎందుకంటే బాగా మగ్గాలి కదా, మగ్గుంటే చూస్తాను. ఇట్లా చూస్తాను కదా, ఇలా పసుపు వేస్తున్నా. పసుపు వేసుకోవాలి. కొద్దిగా మంచిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా వస్తుంది మనం చూపించాం కదా లైవ్లో, అది వేసుకోవాలి. తర్వాత మంచిగా అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పోతే మనకు బాగా అనేది రుచి అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు సాల్ట్ ప్లస్ కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయాలి. మనం పచ్చిమిర్చి వేసామని మీరు అనుకోవద్దు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటే మనకు వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. చూడండి, సాల్ట్ ఇంకా పడుతుంది. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అయితే బాగా కలుపుకున్నాం. ఇలాగా, ఎందుకంటే మనకి ముక్కలకు బాగా పట్టాలి సాల్ట్, కారం అనేది. అందుకోసమే కొన్ని వాటర్ పోసి మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు. పులుపు చింతపండు పోస్తే మునక్కాయలు మంచిగా ఉడకవు ఇప్పుడు, అందుకే వాటర్ పోసి ఉడికిస్తా. తర్వాత పులుసు పోస్తా. లాస్ట్లో చింతపులుసు వస్తుంది. ఆ లోపు అనేది బాగా ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిందాక అలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ఆలోపు మిక్సీలో వేసుకుంటా. చూస్తున్నారు కదా, ఈ ఆలోపు మిక్సీలో వేసుకుంటా.
జీలకర్ర మెంతులు కొద్దిగా నువ్వులు అన్నీ మనం మిక్సీలో వేసుకొని బాగా పట్టుకోవాలి. ఇలాగా మనం మంచిగా పొడి అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొడి అయిందో. ఈ పొడి అనేది సాంబార్లో చాలా రుచిగా వస్తుంది. ఇక సాంబార్ పొడి వేసేది లేకుండా ఇట్లా వేసుకుంటే ఇంట్లో ఇక మనము ఆ సాంబార్ పొడిలో ఏం కలుపుతారో కూడా మనకు తెలియదు, మనం చూడము. మనకు సాంబార్ పొడి ఇది మనకు నచ్చినట్టు చేసుకుంటున్నాం అన్నట్టు. ఇలాగ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అని ధనియాల పొడి ఉంది ఇంట్లో, నేను మొన్న మిక్సీ పట్టుకుంది. ఇలాగా చేసుకోవాలి. నేను మీకు చూపిస్తుంటాను, మీరు కూడా ఇదే విధంగా చేయండి. సాంబార్ అనేది చాలా రుచిగా వస్తుంది. చూడండి కుక్కర్ అనేది విజిల్ వస్తుంది కదా, ఈ విధంగా ఒక విజిల్ అనేది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వచ్చింది ఆల్రెడీ. ఫ్రెండ్స్ మనకు పప్పు అనేది చల్లారిన తర్వాత ఒక రౌండ్ మనం మిక్సీలో వేసుకోవాలి మెత్తగా కావడానికి. ఎందుకంటే మెత్తగా అయితే చాలా వచ్చి ఉంటుంది కదా. రెండో విజిల్ కూడా వచ్చింది. ఇలాగా పప్పు అనేది రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పప్పు అనేది రుబ్బుకోవాలి. ఎందుకంటే మెత్తగా అవుతుంది, చాలా మెత్తగా అయింది. చూడండి ఇలాగ పప్పు అనేది మనం మెత్తగా చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం పప్పు గిన్నెలోకి పప్పు అనేది పూర్తిగా తీసుకుందాం. చూడండి ఇలాగా ఫ్రెండ్స్, చింతపండు అనేది బాగా పిసుకొని మనం పప్పుచారులో కలుపుకోవాలి. చింతపండు అనేది మనం తీసుకున్నాం కదా, ఒక 2 నిమ్మకాయల చింతపండు దాన్ని బాగా పిసుకొని పప్పులో పోస్తున్నాం. చూడండి పప్పును మిక్సీ పట్టిన తర్వాత అదే గిన్నెలోకి చారుని తీసుకొని మళ్ళీ మొత్తము మంచిగా రాలేదు పప్పు అనేది మనం పప్పు గుత్తితోటి చిలుక్కుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ మనం మిక్సీలో వేసుకున్నాం, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇలాగా ఒక మునక్కాయ ఉడికిపోయింది మంచిగా. ఆలోపు మన పప్పు కూడా మంచిగా పప్పు గుత్తి అనుకున్నట్టుగా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మంచిగా పప్పును చింతపండు నీళ్ళు అందులో పోసిన తర్వాత ఇప్పుడు ఉడికిన మునక్కాయ ముక్కల్లో పోసుకోవాలి మనం. ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా రుచిగా వస్తుంది. మీరు అస్సలు నమ్మరు కానీ ఎంత రుచిగా ఉంటుందంటే మా మమ్మీ చేసిన సాంబార్ అనేది. ఇప్పుడు మనం ముందుగా నూరుకున్న పొడి, ఇది అసలైన రుచి అనమాట. సాంబార్ పౌడర్ అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఫ్రెష్గా నూరుకున్నది కదా మమ్మీ. మీ కళ్ళ ముందే నేను చేస్తున్నా, ఎలా చేస్తుంది ఏంటి అనేది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. దీన్ని పప్పుచారు అనొచ్చు, సాంబార్ అనొచ్చు, ఎంత అంటే అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొంచెం పులుసు విసిగిపోయాలి. చూడండి ఇంకా కొంచెం చింతపండు అనేది పులుసు అనేది పిసికి పోస్తే చాలా రుచిగా వస్తుంది. ఇప్పటి వరకు చూడండి, మీరు నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసుకున్నట్టయితే ఇప్పుడు చిక్కగా ఉంది, కొద్దిగా మనం పిండి పోసుకుంటే చింతపండు పిసికి పోస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్టే చెప్పాను కదా మీకు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. మమ్మీ అనేది కొద్దిగా చింతపండు అనేది పిసుకుంటుంది. వీటిని పోసిన తర్వాత చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన కొద్దితో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలాగా మంచిగా చింతపండు అనేది పూర్తిగా పిసుకొని మమ్మీ వస్తుంది. ఈ విధంగా మీరు ఇంకా ఖచ్చితమైన కొద్దితో చేశారంటే నేను చెప్తున్నాను కదా, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా వస్తుంది. మీరు పప్పు గుత్తి లేదని ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగానే మీరు చేయాలి. పప్పుచారు అనొచ్చు, సాంబార్ అనొచ్చు, మీరు ఏ విధంగా పిలిచినా పర్లేదు, ఏ విధంగా పిలిచినా అదే. మనకు రుచి మాత్రం ఒక్కటే, ఎంత రుచిగా వచ్చిందో అనేది ముఖ్యం. చూడండి నేను కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. ఎందుకంటే చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా రుచి వస్తుంది. మనకు ఈ పులుపు ఇవన్నీ అనేవి దాంట్లోనే మనకు అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. బెల్లం ముక్కలో ఎక్కువ పులుపు ఇవన్నీ కాకుండా బాగా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఒక గరం మసాలా, ఒక ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని మంచి కలుపుకున్నామంటే నేను చెప్పినట్టు విధంగా మీరు చేయండి, చాలా రుచిగా వస్తుంది. ఇదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ మేము ఫస్ట్లో సాల్ట్ వేసాం కదా, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది పులుపు వేసాం కాబట్టి పడుతుంది. మీరు దీన్ని వేసి అడ్జస్ట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిన తర్వాత చాలా రుచిగా వస్తుంది.
ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పుచారు అనొచ్చు, ఇక సాంబార్ బాగా అనొచ్చు. మసిలిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకుంటే ఉమ్, సరిపోతుంది. ఇది సాంబార్ ఈ రెడీ. విధంగా సాంబార్ అనేది రెడీ. మునక్కాయ ముక్కలను ముందుగా మనం ఉడికిస్తున్నాం కాబట్టి బాగా వచ్చింది. ఇంకో అయిపోయింది, మంచిగా మసిలిపోయింది. Perfect సాంబార్ వచ్చింది అనేది పర్ఫెక్ట్ సాంబారు. అయింది చూడండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇంత రుచిగా వస్తుందండి సాంబారు. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసినట్టు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ బంద్ చేసుకోండి చేస్తున్నా, ఫ్రెండ్స్. గ్యాస్ ఇక మసిలిపోయింది బాగా. అయిపోయింది సాంబారు. బాయ్ ఫ్రెండ్స్. చాలా చూడండి ఎలా మసులుతుందో. ఇలాగా మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఖచ్చితంగా.